ఈ కథలో ఉన్న పాత్రలు మరియు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. నా ఆలోచనలకు పుట్టిన పాత్రలకు నేను ఈ వీడియోలో ప్రాణం పోస్తున్నాను. ధన్యవాదాలు. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని నాకు గుర్తు చేసిన ప్రశాంత్ వర్మ గారికి నేను ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. అది 1988వ సంవత్సరం. ఆ విద్యాలయంలో మదన్ అనే వ్యక్తి చేరాడు. అతను మహారాజ్ బాగ్దత్ వంశంలో జన్మించాడు. అది మాత్రమే కాదు, అకృతవరన్కి అత్యంత ప్రియమైన శిష్యుడు. మదన్ శరీరంలో ఉన్న చక్రాలను అకృతవరన్ మేల్కొల్పాడు. దానివల్ల అతను చాలా శక్తివంతుడయ్యాడు. మదన్కి అత్యంత కఠినమైన మహామాయ విద్యను కూడా నేర్పించాడు. ఆ విద్య వల్ల విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుందో చాలా తేలిగ్గా తెలిసిపోతుంది ఆ నేర్చుకున్న వ్యక్తికి. ఈ జ్ఞానం కేవలం పరశురాముడు అకృతవరన్కి మాత్రమే నేర్పించాడు. అకృతవరన్ తన ప్రియమైన శిష్యుడైన మదన్కి నేర్పించాడు. ఆ విద్యాలయంలో మదన్ తన చదువుని పూర్తి చేసుకొని మనుషులు నివసిస్తున్న భూమి మీదకి వచ్చి నివసించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన 120 మందిని ఎంచుకొని వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఉన్న అస్త్రజ్ఞానం చాలా గొప్పది. దేవుళ్లకు సంబంధించిన ఆయుధాలు కూడా మన మదన్ దగ్గర ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత మదన్ ఆ విద్యాలయం మీదకి యుద్ధం ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న అకృతవరన్కి ఏమీ అర్థం కాలేదు, ఎందుకు మదన్ అలా చేశాడు. మదన్ దగ్గర సముద్ర దేవుడికి సంబంధించిన ఒక గొప్ప ఆయుధం ఉంది. దాని పేరు వరుణపాసం. ఆ వరుణపాసం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు సముద్రంలో జీవించగలరు, అలాగే సముద్ర జంతువులతో కూడా మాట్లాడగలరు. యుద్ధం చేయాల్సిన రోజు రానే వచ్చింది. మన అకృతవరన్ వైపు శంబాల నగరానికి సంబంధించిన 10 లక్షల మంది సైనికులు నిలబడ్డారు. మన మదన్ వైపు కేవలం 120 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. మదన్ శిష్యులకు ఇంకా ఆ 10 లక్షల మంది సైనికులకు మధ్య యుద్ధం జరగడం మొదలయ్యింది. ఆ 120 మంది చాలా దారుణంగా వారితో యుద్ధం చేస్తున్నారు, చీల్చి చెండాడుతున్నారు. అప్పుడు ఆ యుద్ధ భూమిలో ఆచార్య విదాల్ అడుగుపెట్టాడు. అతనితో పాటు చాలా మంది ఆచార్యులు కూడా అతని వెంట వచ్చి వారితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఆచార్య విదాల్ యుద్ధ తీరుని చూసి ఆ 120 మందికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతను వదులుతున్న ఒక్కొక్క అస్త్రాలకు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆచార్య విదాల్ కర్ణుడి వంశంలో జన్మించాడు. అది మాత్రమే కాదు, అతని దగ్గర అత్యంత శక్తివంతమైన ఆదిత్యాస్త్రం కూడా ఉంది. ఆ అస్త్రం గొప్ప వేడిని రిలీజ్ చేయగలదు. చాలా శక్తివంతమైన అస్త్రం అది. ఆచార్య విదాల్ కర్ణుడి కవచకుండలాలను ఒక రహస్యమైన ప్రదేశంలో భద్రపరిచాడు. ఆ విషయం అతనికి ఇంకా అతని ప్రియమైన మిత్రుడు యూట్సుకు మాత్రమే తెలుసు. విదాల్ ఒక్కడే మదన్ 100 మంది శిష్యులను చంపేశాడు. మిగిలిన ఆచార్యులు మిగతా శిష్యులను చాలా తీవ్రంగా గాయపరిచాడు. ఈ విషయం గమనించిన మదన్ వరుణపాసాన్ని తలుచుకున్నాడు. అది అతని చేతిలో ప్రత్యక్షమైంది. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి విదాల్ మీదకి దూకాడు. వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు మన విదాల్ ఆదిత్యాస్త్రంతో మదన్తో యుద్ధం చేస్తున్నాడు. వరుణపాసం దేనినైనా 2 ముక్కల కింద చేయగలదు. ఆ శక్తి దాని సొంతం. వారిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూసి అక్కడున్న సైనికులందరూ పారిపోతున్నారు. ఆదిత్యాస్త్రంలోంచి వస్తున్న నిప్పు రవ్వలు ఆ సైనికుల మీద పడుతున్నాయి. ఆదిత్యాస్త్రం ఎవరినైనా సరే దహించవేయగలదు. వారి మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆ ఇద్దరు తీవ్రంగా గాయపడుతున్నారు, కానీ వెనక్కి తగ్గడం లేదు. ఆదిత్యాస్త్రంలో ఉన్న శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తే ఆ ఉపయోగిస్తున్న వారి ప్రాణాలను ఆదిత్యాస్త్రం తీయగలదు. ఈ విషయం తెలిసినా కూడా మన విదాల్ ఆదిత్యాస్త్రంలో ఉన్న శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. తన శరీరం మీద గాయాలు ఏర్పడుతున్నాయి. అవి ఆదిత్యాస్త్రం వల్ల. ఆ అస్త్రం వల్ల మదన్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు, కానీ ఆ గాయాల్ని లెక్క చేయకుండా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు విదాల్ ఆ అస్త్రాన్ని మదన్ వైపు విసిరేశాడు. ఆ అస్త్రం మదన్ శరీరానికి తగలడం వల్ల తన శరీరం సగం కాలిపోయింది. నేల మీద పడి ఉన్న మదన్ పిచ్చి పెట్టిన మృగంలా అరుస్తున్నాడు. మిగతా వాళ్ళు అతన్ని చంపడానికి వచ్చినప్పుడు అతని శిష్యులు వచ్చి అతన్ని తెలివిగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. విదాల్ శరీరం మీద ఏర్పడిన గాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. దానివల్ల అతని ప్రాణం మెల్లమెల్లగా పోతోంది. ఈ విషయం గమనించిన విదాల్ యుయుట్సును పిలిచి కొన్ని మాటలు చెప్పి ఆ యుద్ధ భూమిలో కన్ను మూశాడు. విదాల్కి రాధా అనే అమ్మాయికి వివాహం జరిగింది 2002లో. వారికి కమలపిల్లలు పుట్టారు. గాయపడిన మదన్ని తన శిష్యులు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అతనికి చికిత్స చేయడం మొదలుపెట్టారు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అకృతవరన్ అక్కడ లేడు. అతను పరాశాక్త్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు. ఆ పరాశాక్త్ విష్ణుమూర్తి అవతారం. ఆ యుద్ధం జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. మదన్కి అతని శిష్యులకు ఒక వ్యక్తి సహాయం చేస్తున్నారు. ఆ వ్యక్తి విద్యాలయంలో పనిచేస్తున్న ఒక ఆచార్యురాలు.
నా తర్వాతి వీడియోలో అమరేంద్ర ఎలా నారాయణీ సేనలో చేరాడో తెలుసుకుందాం. అదేవిధంగా కర్ణుడికి సంబంధించిన కవచకొండలాలను ఎలా అమరేంద్ర దక్కించుకున్నాడో కూడా మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.